చెప్పు ప్రవీణ్. కార్తీక్, నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశాను. వాళ్ళందరూ కూడా విజయవాడ కాలేజీలో చదివారు, కానీ అందులో ఒకడు కాలేజ్ టైంలోనే ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. వాడు చనిపోయే ముందు అడ్మినిస్ట్రేషన్ రూమ్ లో 6 లక్షలు దొంగతనం చేయబడ్డాయి. ఆ తర్వాత చదువు మానేశారు. ఇలా ఎంక్వైరీ చేయగా వీళ్ళ 5గురు కూడా సిటీలో ఉద్యోగం చేసుకుంటూ నెలకు వాళ్ళ ఇంటికి 20,000 పంపిస్తున్నారంట. కానీ వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో కూడా వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదంట. ఒకే ఒకసారి స్కూల్లో చదివే టైంలో బార్లో మందు తాగి గొడవ చేశారంట. అంతే తప్ప పోలీస్ రికార్డులో కానీ విచారణలో కానీ వీళ్ళ గురించి ఎటువంటి బ్లాక్ మార్కు లేదు. సరే, వాళ్ళ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సరే, నాకు వెంటనే వాట్సాప్ చేయి. అలాగే. రే మాట్లాడరా. హలో, వచ్చేసావా? నువ్వు చెప్పినట్టే నేను ఆ స్టేషన్లో ఉన్నాను. నీకు కావాల్సింది నేనే కదా, నన్ను ఏమైనా చేసుకో, కానీ ఆ పిల్లాన్ని మాత్రం వదిలేసాయి. కంగారు పడు కార్తీక్, ఇంకా నువ్వు రావాల్సిన దూరం చాలా ఉంది. ఇంకో 2 నిమిషాల్లో నువ్వు ఎక్కడికి రావాలని నేను చెప్తాను. అక్కడికి వస్తే ఆ కుర్రాన్ని నేను మీకు అప్పగిస్తాను. ప్రభా, పోలీసులు రా. ఏంట్రా అక్కడ అంతమంది ఉన్నారు? ఆ బాబు బండాపు, రైట్ తీసుకో. ఆపో, ఆపని చెప్తున్నాం కదా, ఆపో. పేపర్లు తీసుకుని బయటికి రా. బండి దిగు. ఆపరేషన్ ఆమ్లా C3 A1 చెకింగ్ C సెంటర్. ఆపరేషన్ ఆమ్లా C3 A1 చెకింగ్ C అరే సెంటర్. మామా, ఆపరేషన్ ఆమ్లా అంటరా? ఏ ప్లేసుల్లో ఎవరెవరు చెక్ చేస్తున్నారో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ నాకు వెంటనే పంపించు. ఆ తర్వాత 2 ఫొటోస్ పంపిస్తాను. ఆ 2 ఫొటోస్ని కూడా నువ్వు వెంటనే ఆమ్లా గ్రూప్లో షేర్ చేయి. లైసెన్స్ చూపించు. తీసుకో, వెళ్ళే సార్ని కలవండి. డాక్యుమెంట్లన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా సార్? చెప్తున్నా కదా, వెళ్ళి కలవండి. ఇదిగో పేపర్ తీసుకుని వెళ్ళు. సార్ అక్కడ ఉన్నారు, వెళ్ళి కలవండి. కారు పక్కకు పెట్టావు. సార్, మేము ప్రెస్ వాళ్ళం సార్. ఇది ఆపరేషన్ ఆమ్లా. ఎవరినైనా చెక్ చేసి పంపాలి. వాసు, వీళ్ళు చెక్ చేసి పంపించు. వీళ్లే తీవ్రవాదుల్లో వస్తూ ఉంటారు, వీళ్లే పట్టేసుకుంటారు. ఆ తర్వాత విజయం సాధించినట్టు సంబరాలు చేసుకుంటారు. దీన్నే ఆపరేషన్ ఆమ్లా అంట. ఎందుకయ్యా బుర్ర తింటారు వీళ్ళు? సార్, నేను జగదాంబ సెంటర్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. విజయవాడ లైసెన్స్ ఉన్న ఎవరు నన్ను పట్టుకున్నారా? వాళ్ళ ఫొటోస్ వాట్సాప్ చేశాను, ఒకసారి చెక్ చేయండి సార్. లేదు సార్, అటువంటి వాళ్ళని ఎవరిని పట్టుకోలేదు. ఈ ఫోటోలో నువ్వేనటయ్యా? అవును సార్. ఆనందరావు సార్, చూడటానికి తేడాగా ఉన్నారు. బండి ఒకసారి చెక్ చేసి పంపించు. ఓకే సార్. హలో, కొంచెం బిజీగా ఉన్నానమ్మా, నేనే మళ్ళీ కాల్ చేస్తాను నీకు. డిక్కీ ఓపెన్ చేయబోయా? ఏమయ్యా, డిక్కీ ఓపెన్ చేయమన్నానుగా. చెప్తున్నానుగా. అలాగే సార్. త్వరగా ఓపెన్ చేయబోయా. నువ్వేం చేస్తున్నావా? ఆపరేషన్ ఆమ్లా సక్సెస్ C3. ఆపరేషన్ ఆమ్లా సక్సెస్ C3. సక్సెస్ C3. సార్, సూపర్ సార్. కంగ్రాచులేషన్స్. కానిస్టేబుల్, అన్ని బళ్ళు పంపించేయండి. హలో సార్, నేను జగదాంబ సెంటర్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. విజయవాడ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు పట్టుకున్నారా? వాళ్ళ ఫొటోస్ కూడా వాట్సాప్ చేశాను. విజయవాడ లైసెన్స్ సార్, నేనే చెక్ చేశాను సార్. సార్, మన ఆపరేషన్ ఆమ్లా సక్సెస్ అయిపోయింది సార్. సార్, ఇది ఆపరేషన్ ఆమ్లా కాదు సార్, ఇది వేరే కేసు. దయచేసి వాళ్ళని పట్టుకుని లాక్ చేయండి. సార్, వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. ఎంతసేపు అవుతుంది? ఓ 5 నిమిషాలు అవుతుంది సార్. ఎటువైపు వెళ్ళారు? సార్, వాళ్ళు భీమిలి వైపు వెళ్తున్నారు సార్. ఆ బండి యొక్క డీటెయిల్స్? సార్, బ్లాక్ కలర్ హోండా సిటీ సార్.
బండి నెంబర్ TN01 AM 2138 సార్. 2138. ఓకే సార్. వాళ్ళు భీమిలి వైపు వెళ్తున్నారంట. ఇక్కడ నుంచి బయలుదేరి 5 నిమిషాలు అయిందంటే ఖచ్చితంగా నాకు తెలిసి వాళ్ళు సిటీ దాటుండారు. ఆపు ఆపు కార్ ఆపు. రా 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 లెఫ్ట్కి రా లెఫ్ట్కి రా. కార్ దిగిరా. రే గుణ, మళ్ళీ పోలీసులు చెక్ చేస్తున్నారా? ప్రభా అన్నీ కూడా బ్లాక్ కార్సే ఉన్నాయరా. వాళ్ళు మనల్ని వెతుకుతున్నారా? గుద్దుకుంటూ వెళ్ళిపోదాం. ఫాస్ట్గా వెళ్ళు ప్రభా, ఫాస్ట్గా వెళ్ళు. రే ఫోన్ లిఫ్ట్ చేయరా. హలో సార్ మీరు చెప్పిన కారు మా ముందే వెళ్తుంది. మేము ఫాలో అవుతూ వస్తున్నాం సార్. వాళ్ళని పట్టుకోగానే మాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను కూడా అక్కడికే వస్తున్నాను. అలాగే సార్, మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. వచ్చేస్తున్నారు. నువ్వు వెళ్ళు. రే ప్రభా ముందు చూసుకోరా. లెఫ్ట్ తీసుకో. రే ప్రభా ఇది కదలరా. త్వరగా తీరా. ఎంత ట్రై చేసినా దొరకలేదు సార్. తప్పించుకున్నారు సార్. సారీ సార్. హలో హలో కస్తూరి ఎక్కడున్నా? నేను దగ్గరకు వచ్చేసాను ప్రభా. ఇంకో 10 minutes లో రీచ్ అయిపోతాను. వచ్చే దారిలో ఏ ప్రాబ్లం లేదు కదా? లేదు, ఏ ప్రాబ్లం లేదు ప్రభా. మేము సేఫ్ గానే ఉన్నాం. ఓకే, మేము కూడా 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం. సరే ఓకే ప్రభా, మేము వచ్చేస్తాం. జాగ్రత్తగా రా. ఓకే బాయ్. భయంగా ఉందిరా కార్తీక్. హలో సార్, కస్తూరి అనే అమ్మాయి అకౌంట్ నుంచి డబ్బులు వేసినా కానీ తీసినా కానీ మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు కదా. ఇప్పుడు ఆ అకౌంట్ నుండి ఒక పెట్రోల్ బంక్ లో 1000 రూపీస్ ని స్వైప్ చేశారు. సార్, నేను కస్తూరి అక్క బీచ్ లో ఒక ఇంటి దగ్గరకు వచ్చాము. హలో వన్ సెకండ్. రే ఏంట్రా అన్నావు? అవును సార్, ఆ అక్కతో పాటు బీచ్ దగ్గర ఒక ఇంటికి వచ్చాను. అది ఎక్కడో తెలుసా? ఆ ఏరియా నాకు తెలియదు సార్, కానీ ఆ వీధిలో 2 ఇల్లులుంటాయి. అది కూడా సందు చివర లాస్ట్ ఇల్లు. నన్ను అక్కడికి తీసుకెళ్తే నేను ఖచ్చితంగా చూపిస్తాను. హలో, అది ఏ పెట్రోల్ బంకో చెప్తారా? అవును సార్, 1000 రూపాయలకి పెట్రోల్ పోయించుకొని ఒక కారు ఇప్పుడే వెళ్ళింది సార్. ఆ బండి నెంబర్ కూడా రాశాను, TN09 AS0792. బండి ఎటువైపు వెళ్ళిందో మీకేం తెలుసా? సిరిపురం జంక్షన్ వైపు వెళ్ళింది సార్.
ఇక్కడ నుండి 5 కిలోమీటర్లో ఒక టోల్ గేట్ ఉంటుంది కదా? అవును సార్, కొంచెం ముందుకు వెళ్తే టోల్ గేట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఖచ్చితంగా ఆ కార్ టోల్ గేట్ని ఇంకా క్రాస్ చేయలేదు. నేను గెస్ట్ చేసింది కరెక్టే అయితే ఆ పెట్రోల్ బంక్ నుండి ఈ టోల్ గేట్కి 5 కిలోమీటర్లు. ఈ 5 కిలోమీటర్ల లోపే వాళ్ళు ఎక్కడ ఉండొచ్చు? అది కూడా బీచ్కి పక్కనే ఇల్లంటే ఆల్మోస్ట్ మనం అక్కడికి రీచ్ అయినట్టే లెక్క.